రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ మందా కృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ మద్దతు కృష్ణమాది గారు తెలపడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సాధన భాజపాతోటే సాధ్యమని ఎంఆర్పీఎస్ నమ్ముతుంది. అదేవిధముగా ఆంధ్రప్రదేశ్లో గతంలో 2000 సంవత్సరంలో వర్గీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. గతంలో చేసినాడు ఇప్పుడు చేస్తానన్నట్టు వాడికి మద్దతు ఇవ్వాలని కృష్ణమాది గారు ఏదైతే పిలిపివ్వడం జరిగిందో మేము తణుకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ఇప్పటికి కూడా ఆ యొక్క పోరాటం బలమైన పోరాటం దేశంలో ఏదైనా ఉంది అంటే అది కృష్ణమాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము బలంగా నమ్ముతున్నాం భాజపాతోటే మా యొక్క వర్గీకరణ సాధ్యమని. మేము బలంగా నమ్ముతున్నాం రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో వర్గీకరణ జరుగుతుందని. అందువలనే ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తణుకు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి రాధాకృష్ణ గారికి అత్యధికంగా మాదిగ పల్లెలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి మాదిగ పల్లి కూడా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క కూటమికి మద్దతు ఇవ్వాలి. మన నాయకుడు కృష్ణమాది గారు ఏదైతే పిలిపించాడో ఆ పిలుపునికి మనం గౌరవించాలని మన భావితరాల భవిష్యత్తు కోసం కృష్ణమాది గారు అభినవ్ అంబేద్కర్గా పోరాటం చేస్తూనే ఉన్నాడు. అదే కృష్ణమాది గారు ఎమ్మెల్యే కానీ 3 అక్షరాలు ఎంపీ 2 అక్షరాలు ఇస్తానన్నప్పుడు నాకు 2 అక్షరాలు ఎంపీ వద్దు, 3 అక్షరాలు ఎమ్మెల్యే వద్దు, నాకు 4 అక్షరాలు ఏబిసిడి వర్గీకరణ కావాలని ఈరోజు జాతి కోసం ఆయన కుటుంబాన్ని ఆయన త్యాగం చేస్తున్న ఎవరైనా ఉన్నాడంటే అది కృష్ణమాది గారు. అటువంటి నాయకత్వంలో ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఆయన భవిష్యత్తును పక్కన పెట్టి ఈరోజు మాదిగ జాతి ఉపకులాలకు న్యాయం జరగాలని వర్గీకరణ జరగాలని ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయం ఎన్డీఏ కూటమితో భాజపాతోటి అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతుందని. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు అయ్యింది. వర్గీకరణ అమలవుతూ 23,000 ఉద్యోగాలు సాధించుకోగలిగింది. స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా అన్ని వేల ఉద్యోగాలు సాధించుకోలేనప్పటికీ 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆ యొక్క ఉద్యోగాలు మాదిగ ఉపకులాలు ఆ రోజు మేము ఎంతో లబ్ధి పొందాం. ఈరోజు మరోసారి అప్పుడు ఉన్నటువంటి పార్టీలు కొట్టివేస్తే ఇప్పుడు మాకు సుప్రీంకోర్టులో పార్లమెంట్లో ఆమోదం అందాలని ఈరోజు అది ఏదైతే అప్పుడు సుప్రీంకోర్టులో కొట్టివేయబడిందో ఈరోజు దానికి మాకు పూర్తి మద్దతుగా నవంబర్ 11వ తారీఖున తెలంగాణలో జరిగినటువంటి మీటింగ్లో మా ప్రధానమంత్రి గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మంచి లక్ష్యంతో 5 కమిటీని కూడా ఆయన వేయడం జరిగింది. ఈరోజు వర్గీకరణ ముందుకెళ్తుంది. వర్గీకరణ 30 సంవత్సరాల మాదిగల ఆకాంక్ష, మాదిగల ఉపకులాల ఆకాంక్ష. ఎన్డీఏ ప్రధానమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో వర్గీకరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి పూర్తి మద్దతు ఇస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ తణుకులో ఉమ్మడి అభ్యర్థి రాధాకృష్ణ గారికి మద్దతు ఇస్తున్నాం. మాదిగ జాతి మనం మాదిగ పిల్లల భవిష్యత్తు మాదిగ ఉపకులాల
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కృష్ణమాలి గారు ఏదైతే పిలిపించారో ఆ విధంగా మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ తణుకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారికి మా ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.